ఆత్మల రక్షణకై టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగనే మీరు నా కోసం ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది, ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, మహోన్నతుడా, మహాగరుడా, మహాదేవుడా, రాజులకు రాజు రానివాడా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, నీ బిడ్డలతో కలిసి మరొక శ్రేష్టమైన వర్తమానం అందించడానికి మీరు కృప చూపినందుకు వేల కోట్ల వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నా నోటికి బోరుగా ఉండి లోతైన మన గూఢమైన భావాన్ని మీరు బయలుపరుస్తూ ఉండగా విరగల శివులు గ్రహించుకునే మనసు అనుసరించే హృదయాన్ని మా అందరికి దయచేయమని యేసయ్య పరిస్థితి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా అంశం, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. ఎవరితో స్నేహం మనకు మేలు అంటే, మనుషులతో స్నేహం చేస్తే మనకు మేలు కాదు, కానీ ఇంకా కీడే, నష్టమే, శ్రమలే, బాధలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనంటే మన స్వభావం అలాంటిది. కానీ నేను ప్రకటిస్తున్న జీవం కలిగిన దేవుడు ఆయనే, నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయనతో మనం స్నేహం చేసేవారం అయితే మన జీవితంలో ఏ మేలు కొదవై ఉండదండి. అందుకని ఈరోజు నా అంశము, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా అనే అంశం ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే మనం ఆయనతో స్నేహం చేయాలంటే దానికంటే ముందుగా మనం ఏం చేయాలి అనే దాన్ని మనం వాక్యం ద్వారా ధ్యానించాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిత్య మహిమలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న ఆ యేసయ్య మనకు స్నేహితుడుగా, ఆయనకు మనం స్నేహితులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో అనే విషయాన్ని వాక్యం ద్వారా తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనాల దాకా చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు అక్కడ నేర్పుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా చూడండి. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడో లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అంటున్నాడండి. చూసారా ప్రేమను బిడ్డల, నా సంతోషము, నా యందు మీ సంతోషము పరిపూర్ణం కావాలని నేను ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అంటూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, ఏ స్థితిలో ఉంటే ప్రేమించాను అంటే, మీరు పాపములో శాపములో ఉన్నప్పుడు, దుష్టులుగా దుర్మార్గులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. మీరు కూడా అలాంటి వారిని ద్వేషించక మీరు కూడా ప్రేమిస్తే, నేను చెప్పిన ప్రకారం మీరు కూడా నడుచుకున్నట్లయితే మీరు నాకు స్నేహితులవుతారు అంటూ ఉన్నాడండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క ఆజ్ఞ. వాడు ఎలాంటి వాడైనా సరే మనం ప్రేమించాలి. దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, పాపి కావచ్చు, కోపిష్టి కావచ్చు, ఎవరైనా సరే, ఎలాంటి వారినైనా సరే మనం ప్రేమించాలి. ఎందుకని అంటే, మనం ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడు కదా. మనం అలాంటి వారిమేగా ఉన్నాము. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉన్నది కదా. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయాలని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిత్యము మహిమలో ఉండేవాడు. ఈ మట్టి మనుషులమైన మనల్ని, పాపిష్టులు, దుర్మార్గులమైన మనల్ని ప్రేమించలేదా? అలాగనే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించినట్లయితే మీరు నా స్నేహితులవుతారు అంటున్నాడు. నేను ఆజ్ఞాపించిన వాటిని చేయాలి. ఏమిటి ఆయన ఆజ్ఞాపించింది? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము అంటే, నేను నిన్ను ఎలాగుంటే, ఏ స్థితిలో ఉన్నానో, ఎలా నేను ప్రేమించానో అలాగనే నీవు అలాంటి వారిని కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడు నేను ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నావు, నేను చెప్పిన వాటిని నువ్వు చేస్తూ ఉన్నావంటే నిజముగా మీరు నా స్నేహితులు అయి ఉంటారు అంటున్నాడండి. పరలోక సంబంధమైన తండ్రి అంటున్న మాటలు చూడండి జాగ్రత్తగా. భూలోకములో ఉన్న ఈ పాపిష్టి జనమైన మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏ మంచి లేని వారము అలాంటి మనతో అంటున్నాడు ఆయన. నేను చెప్పిన వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, నిన్ను వలే మీ పొరుగు వారిని ప్రేమించు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా వారిని ప్రేమించాలి. మీరు పనికిరాని వారుగా ఉన్నప్పుడు, దుష్టులుగా ఉన్నప్పుడు, దుర్మార్గులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించలేదా? మీకోసం నేను ప్రాణం పెట్టలేదా? అయితే మీరు ఎందుకు ప్రేమించరు? చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, దుర్మార్గులుగా, దుష్టులుగా ఉన్న వారిని చేదరేసుకుంటారు, కదిరేసుకుంటారు. మంచివాడితో మంచివాడు స్నేహం చేయడానికి ఇష్టపడతాడు, కానీ పాపులతో స్నేహం చేయడానికి ఇష్టం. అందుకే యేసుప్రభువు వారికి ఒక మంచి పేరు ఉంది. ఏంటో తెలుసా? ఆయన పాపుల స్నేహితుడు. చూసారా ప్రేమ బిడ్డలారా?
ఆయన ఎక్కువగా పాపులతో తిరుగుతూ ఉన్నాడే అని చెప్పి ఆనాడు శాస్త్రుల పరిచయం ఆయన మీద నిందలు మోపారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మంచివాడికి, చూడండి జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యముతో ఉన్నవాడికి డాక్టర్ అవసరం అయ్యా అని దేవుడు ఉపమానం రూపంలో చెప్పినాడు. ప్రేమను బిడ్డలారా, వాక్కు వింటున్న ప్రియ తల్లి, ప్రియచల్లి, నువ్వు ఎలాంటి వారినైనా ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తూ ఉన్నావా? అలాగైతే నువ్వు దేవునితో స్నేహం చేస్తూ ఉన్నావు, అయితే నీకెంతో మేలు జరగబోతూ ఉంది. ఈనాడు మనుషులు బాగున్న వారిని గొప్పవారిగా స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతారు, కానీ దిక్కులేని వాడిని దరిద్రులకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ ఆ పరలోకపు తండ్రి అంటున్నాడు, మీరు ఆ స్థితిలో ఉన్నారు, అయినప్పటికీ మీరు నా స్నేహితులే అంటున్నాడు. దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానంటూ ఉన్నాడు. చూడండి, యజమానుడి ఇంట్లో ఉన్నవి పనివాడికి, దాసుడికి తెలియదండి, కానీ స్నేహితుడైతే తెలుస్తాయి. ఎందుకనంటే భార్య తర్వాత, తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి తన బాధను ఎవరితో పంచుకుంటాడంటే ముందుగా భార్య కంటే కూడా, భర్త కంటే కూడా, తల్లిదండ్రుల కంటే కూడా తనకున్న స్నేహితులతో పంచుకుంటారు తనకున్న భారము, బాధ, ఇబ్బందులన్నిటిని కూడా. అందుకే దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు, అలాగనే భార్యను, భర్తనిచ్చాడు, తర్వాత స్నేహితుని కూడా ఇచ్చాడు. చెప్పుకోలేని విషయాలు స్నేహితుడితో పంచుకుంటారని ఆలోచన చేస్తున్నారా? యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నేను చెప్పినది మీరు చేసినట్లయితే మీరు నా స్నేహితులు అవుతారు అంటున్నాడు. ఆయనతో స్నేహం మనకెంతో మేలు. ప్రియమైన బిడ్డలారా, దేవునితో స్నేహం చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు 4:3 లోకముతో స్నేహము నాకు వైరము అంటూ ఉన్నాడు. లోకముతో స్నేహం చేస్తే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపడము వీటిని కోరువాడు నాకు శత్రువు అయి ఉన్నాడు, నాకు విరోధి అయి ఉన్నాడు అంటూ ఉన్నాడు. లోకము తన ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరం జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, లోకముతో స్నేహం చేస్తున్నావా? చూడండి, మనుషులతో స్నేహము, లోకముతో స్నేహము, కొంతమంది సీరియళ్లతో స్నేహము, టీవీలతో స్నేహం, సినిమాలతో స్నేహము, వారుకున్న అలవాట్లు అన్నీ కూడా అలాంటి స్నేహాన్ని చేస్తూ నశించిపోతున్నారు. కానీ నా యేసయ్యతో స్నేహం చేయటం అనగా ఆయనతో మాట్లాడటం అనగా ప్రార్థన చేయటం. ప్రేమ బిడ్డలారా, ప్రార్థన చేసే ప్రతివాడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్న ప్రతివాడు దేవునితో స్నేహం చేస్తున్నాడు. దేవునితో స్నేహం చేసేవాడు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాడు. ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ప్రతివాడు తోటివాడిని ప్రేమిస్తున్నాడు. తోటివాడిని ప్రేమించువాడు నిత్య జీవానికి వారసుడై ఉన్నాడు. వాక్యం ఏంటన్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరినైనా నీవు ద్వేషిస్తూ ఉన్నావా? ఫలాని వారని ఏలెత్తి చూపుతున్నావా? తోటివాడిని తునికరించువాడు పాపము చేయవాడు ప్రార్థన నేను ఆలకించనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి నీవు నేను కూడా తోటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి. వారు ఎలాంటి వారైనా కావచ్చు, ముష్కరులు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, అవివేకులు కావచ్చు, జ్ఞానం లేని వారు కావచ్చు, మంచివారు కాకపోవచ్చు, వ్యభిచారులు కావచ్చు, దోపిడీ వారు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, నరహంతకులు కావచ్చు, ఎవరినైనా సరే మనం ప్రేమించాలి. ఎందుకని? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా వారిని ప్రేమించ బద్ధులమై ఉన్నామనే సంగతి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రేమను బిడ్డలా చదవండి, ఆ మాట ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏ సంగతులు? మన సంతోషము పరిపూర్ణం కావాలి అంటే, దేవుని యందు మన సంతోషం ఉండాలి అంటే, మనం నరకాన్ని తప్పించుకోవాలంటే, దేవునితో కూడా నిత్యమైన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఏం చేయాలంట? ఇదిగో నేను ఈ సంగతులు చెప్తున్నాను, వాటిని మీరు చేయండి. ఏమిటవి అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలనే ఈ ఆజ్ఞ. అలా మీరు చేసిన ఎడల నాకు స్నేహితులు అవుతారని చెప్తున్నారు. చూడండి 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. మిమ్మల్ని నేను దాసులని పిలవట్లేదు. నా తండ్రి సంగతులు నాకు తెలుసు. అదే మీరు దాసులై ఉంటే మీకు తెలియదు. కాబట్టి మీరు నా స్నేహితులైతే నా తండ్రి చేసే ప్రతి కార్యమును మీకు నేను తెలియచేస్తాను, అప్పుడు మీరు తప్పించుకుంటారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు తోటి వారిని ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? ఏమి ఎత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. అందరినీ మనం సమానంగా ప్రేమించాల్సిన వారమై ఉన్నాం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ దేవునికి లేదు. అందరూ సమానులే. కాబట్టి ప్రేమ బిడ్డలారా, ఈ విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. కాబట్టి మనం అలాగే ప్రేమించేవారుగా ఉంటే దేవుని యొక్క స్నేహాన్ని మనం పొందుకుంటాం. దేవుని యొక్క స్నేహాన్ని మనం పొందుకుంటే మనకు ఎలాంటి మేలులు జరగబోతున్నాయో వాక్యం ద్వారా మనం చూస్తాం. ఈ లోకంలో యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు లాజరు అని, మార్తా, మరియా అని ఒక ఇద్దరు సిస్టర్స్, ఒక బెదరు ఉండేవారు. బాగా వినండి, మరియా, మార్తా అక్క చెల్లెలు. వారికి ఒక తమ్ముడు ఉండేవాడు లాజరు.
ఆ లాజరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునితో స్నేహం చేస్తున్న సమయంలో ఒక రోజున నిద్రించాడు. అయితే వెళ్ళి యేసు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా, నా స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళాలని ఆ 12 మంది శిష్యులతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆయనతో స్నేహం చేయటం ద్వారా, ఆయన ఆజ్ఞాపించిన వాటిని జరిగించడం ద్వారా యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు నా స్నేహితుడైన లాజరు దగ్గరికి మనం వెళ్దామంటున్నాడు. చూద్దాం ఆ మాటని జాగ్రత్తగా చూడండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి జాగ్రత్తగా. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెలుచున్నామని వారితో చెప్పగా, శిశువులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడననిరి. చూసారా, శిష్యులతో చెప్తున్నాడు. ఎవరో యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడు తెలుసా, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. చూసారా, భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు లాజరు, మరియా, మార్తా అనే ఈ ముగ్గురు కలిసి కూడా దేవుణ్ణి ప్రేమించారు. ఎలా ప్రేమించారంటే, ఆయన నేను చెప్పిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుదురు అని చెప్పి యేసు ప్రభువారు చెప్పిన ప్రకారము వారు పొరుగు వారిని ప్రేమిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునికి లోబడుతూ ఈ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించారు కనుక యేసు ప్రభువారే తన నోటుకుంటే ఏమని చెప్తున్నాడో తెలుసా ప్రేమ బిడ్డలారా, నా స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, మనం వెళ్దాం పదా అని చెప్పేసి 12 మంది శిష్యులతో యేసు ప్రభువారు చెప్తున్నట్లుగా మనము చూడగలం ప్రేమ బిడ్డలారా. కాబట్టి అలాగే నీవు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం, కట్టడాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ప్రభు రేపు రాకడలో రాబోతున్నప్పుడు కడబోరు స్వరముతో వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారు ముందు లేస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రభునందు మృతుడి ధన్యుడు. ప్రభునందు మృతుడి ధన్యుడు అంటే, ప్రభునందు అంటే వాక్యానుసారంగా నడుచుకున్నవాడు ధన్యుడు, వాక్యానుసారంగా నడుచుకొని చనిపోయిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారు తెలుసా, తాగి కిడ్నీలు పిల్లలు చనిపోయిన వాడికి సమాధి మీద ఏమని వేస్తున్నారు తెలుసా, ప్రభునందు మృతుడు అని రాస్తూ ఉన్నారు. ఏమండి, చెడు తిరుగులు తిరిగి ఏడ్చు జబ్బుతో చచ్చిపోయిన వాడికి సమాధి మీద ఏమని వస్తున్నారో తెలుసా, ప్రభునందు మృతుడు అని బోటు పెట్టేస్తున్నారు. బాగా ఆలోచన చేయండి, నిజంగా ప్రభునందు మృతుడయ్యాడా? ప్రభు ఆజ్ఞల ప్రకారం నడుచుకొని చనిపోయి ఉన్నాడా? ఆలోచన చేయాలి. ఎప్పుడైతే బీదల లాజరు ఎప్పుడైతే చూడండి ఎంత చక్కగా ఆయన స్నేహితుడు అంటూ ఉన్నాడు, సంబోధిస్తున్నాడు. మట్టి మనిషి ఎక్కడా? మహిమ కలిగిన ఆ దేవుడు ఎక్కడా? ఆ ప్రభు ఎక్కడా? చూడండి, నా స్నేహితుడు, మన స్నేహితుడు అంటూ ఉన్నాడు. ఎందుకు స్నేహితుడయ్యాడు లాజరు అంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు, ఆయన చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నాడు, అందుకనే స్నేహితుడయ్యాడు. ప్రేమ బిడ్డలారా, నీవు ఆ యేసయ్యకు మంచి స్నేహితుడిగా ఉండాలి అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చెప్పిన ప్రకారం నడవాలి. ఆయన ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలను, ఇది నా ఆజ్ఞ, ఇది మీరు జరిగించిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. అప్పుడు నేను వచ్చే సమయంలో మీరు నిద్రించిన వారిగా ఉంటే నేను మిమ్మల్ని లేపుకొని నా తండ్రి రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. అందుకే ఈ రోజున అంశము, నీతో స్నేహము నాకెంతో మేలయ్యా. లాజరు చేశాడు, తనతో దేవునితో స్నేహం చేశాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు, తనకు అది మేలుగా మారింది. ప్రేమను పెట్టారు. అది చూద్దాం, చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు చూడండి, స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతను మేలుకొల్ప వెలుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు ప్రభు అతను నిద్రించిన ఎడల బాగుపడిననిరి. యేసు అతనితో మరణము గురించి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పుకునేది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అప్పుడు ఇంటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, యేసు ప్రభువు వెళ్ళాడు. అప్పుడు మరియా మార్తా అంటున్నారు, అయ్యా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు చనిపోయి ఉన్నాడు, ఇప్పటికి 4 రోజులైంది ప్రభువా, సమాధిలో కుళ్ళిపోయి ఉంటాడు ప్రభు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు నేనే జీవమును, నేనే పునరుద్ధానము, నీకు తెలియదా, రా వెళ్దామని చెప్పేసి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నిద్రించుచున్న లాజరు లేచి రమ్మంటే లేచి వచ్చాడు. ప్రేమ బిడ్డలారా, నిజంగా లాజరుకి ఎంత మేలు జరిగిందో తెలుసా? దేవునితో స్నేహం చేయడం ద్వారా. మరియా మార్తకు ఎంత మేలు జరిగిందో తెలుసా? తన సహోదరుడు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నప్పటికీ కూడా దేవునితో స్నేహం చేయడం ద్వారా వారికి ఎంత మేలు కలిగిందో తెలుసా? నిద్రించుచున్న లాజరు లేచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రేపు మనము కూడా ఈ లోకంలో యేసయ్య ప్రకారం, వాక్య ప్రకారం, ఆజ్ఞల ప్రకారం, కట్టడాల ప్రకారం నడుచుకుంటే మనం కూడా దేవునితో స్నేహం చేసిన వారం అవుతాం. దేవునితో స్నేహం చేసిన వారం అయితే ఆయన కడబురు స్వరముతో వచ్చినప్పుడు, ఆయన దైవమైన దూతలతో వచ్చినప్పుడు, మేఘావురుడై వచ్చినప్పుడు, సమాధిలో నిద్రించుచున్న వారిగా ఉంటే ఒకవేళ ఆ రోజున నా స్నేహితుడా లేచిరా అని పిలుస్తాడు, నిద్రించుచున్న నా సహోదరుడా లేచిరా అంటాడు. అది మనకు మేలు కాదా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్యను నమ్ముకునే దేనికో తెలుసా? రోగాలు పోతాయనో, డబ్బు వస్తుందనో, బంగారం వస్తుందనో, లేకపోతే ఉద్యోగాలు వస్తాయనో, వ్యాపారం లాభాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ
అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చనిపోయినాక మన ఆత్మను బ్రతికించుకుంటామనే సంగతిని గమనించాల్సిన వారు మేము ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తోటి వాడిని ప్రేమించని ఎడల నీవు దేవునితో స్నేహం చేయట్లేదు. దేవునితో స్నేహం చేయి వారినే లేపుతాడని అంటున్నాడు. చూడండి, అదే విషయాన్ని మనకు అదే యోహాను సువార్త 5:21 వచనంలో ఏమంటున్నాడో తెలుసా? ఆయనతో స్నేహం చేసే వారిని దేవుడు ఏ విధంగా లేపుచున్నాడో మనం ఈ మాటను జాగ్రత్తగా ధ్యానించుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఏమని తెలియజేస్తున్నాడో చూద్దాం. 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగనే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. చూసారండి, తండ్రి తనకిష్టం వచ్చిన వారిని ఏ విధముగా లేపి బ్రతికించాడో అలాగనే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. తండ్రికి ఇష్టం వచ్చిన వారు ఎవరు అనగా యేసు ప్రభువారే. తండ్రికి ఇష్టం వచ్చిన వారు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారే అండి. తండ్రి ఎవరిని లేపాడు? కుమారుడైన క్రీస్తుని లేపాడు. చనిపోయి సమాధి చేయి 3వ రోజున పునరుద్ధానుడై లేపాడు. బాగా వింటున్నారా? ఇదే విషయం కూడా యేసు ప్రభువారు అంటున్నాడు, నా తండ్రి తనకిష్టం వచ్చిన వారిని లేపి బ్రతికించున్నట్లుగా నాకు ఇష్టం వచ్చిన వారిని కూడా నేను బ్రతికిస్తానని యేసు ప్రభువారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి ఇష్టలై ఉండాలి మనము, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి మనము. దేవుని ఆజ్ఞల ప్రకారం, కట్టడాల ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మనము దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉంటాము. అప్పుడు ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఎప్పుడు? 2వ రాకడలో తన గడబుర స్వరముతో వచ్చినప్పుడు, నా కుమారుడా నిద్రించుతున్న నా కుమార్తె, నా కుమారుడా లేచి రమ్మన్నప్పుడు మహిమ శరీరం ధరించుకొని ఆ యొక్క దేవునితో ఏకమై మనం పరదేశికి వెళ్తాం. ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీని మాటలు ఎంత చక్కగా రాయబడుతున్నా చూడు. తండ్రికి తనకిష్టమైన వారిని లేపినట్లుగా కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని లేపుతాడు. అందుకని తనకిష్టమైన లాజరును లేపాడు. ఎందుకు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడాయి అంటే ఆయన చెప్పిన వాటి ప్రకారం చేశాడు. అప్పుడు నేను చెప్పిన వాటి ప్రకారం మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు, నాకు ఇష్టమైన కుమారులు కుమార్తెలు అవుతారు అని చెప్పిన వాక్యానుసారంగా నడుచుకున్నాడు కనుక అతడు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. అందుకనే లాజరు నిద్రించుచున్న నువ్వు లేచిరమ్మనగానే అతను లేచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, చనిపోయిన 4 రోజులు సమాధిలో ఉన్నబడిన లాజరు లేచి వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, తనకిష్టమైన వారిని లేపుతానంటున్నాడు. తండ్రికి ఇష్టమైన వారిని తండ్రి లేపినట్లుగా కుమారుడైన క్రీస్తు కూడా తనకిష్టం వచ్చిన వారిని లేపుతారంటున్నాడు. అయితే తనకిష్టమైన వారిగా మనం బ్రతకాలి. తనకిష్టమైన వారిగా బ్రతకాలంటే ఏం చేయాలని మనం ఆలోచన చేస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి జాగ్రత్తగా మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఏమని తెలియజేస్తున్నాడో చూద్దాం జాగ్రత్తగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాకు ఇదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలనే అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూసారా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. తండ్రికి తనకి ఇష్టమైన వారిని బ్రతికిస్తానంటున్నాడు. యేసు ప్రభువారు తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడిగా బ్రతికాడు. అందుకే ఆయన బాప్తిసం తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు పాముర రూపంలో క్రీస్తు ప్రభువారి మీద ఇతడు నాకు ప్రియమైన కుమారుడు, ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు అని వాగ్దానం తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారికి మనం ఇష్టమైన కుమారులుగా ఉండాలి అంటే, నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తెగా మనం ఉండాలి అంటే, ఆయనకు ప్రియ కుమారుడిగా ప్రియ కుమార్తెగా నీవు ఉండాలి అంటే ఆయన చెప్పిన సంగతుల ప్రకారం నడవాలి. ఆయన చెప్పిన సంగతులు ఏమనగా, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము. అంటే నువ్వు ఎలా బాగుండాలనుకుంటున్నావో పొరుగువారు కూడా అలా బాగుండాలనుకోవాలి. నీ కుటుంబం ఎలా రక్షింపబడాలనుకుంటున్నావో పొరుగువారి కుటుంబం కూడా రక్షింపబడాలనుకోవాలి. 3 పూట్ల ఆహారం చక్కగా భుజిస్తున్నట్లుగా పొరుగువారు కూడా ఆ విధంగానే ఉండాలని కోరుకోవాలి. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లే పొరుగువారి బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. నీ కుటుంబం వర్ధిల్లాలని కోరుకున్నట్లే పొరుగువారి కుటుంబం కూడా వర్ధిల్లాలని కోరుకోవాలి. నశించిపోతున్న వారిని చూసి చాచి అనకూడదు, వారిని ఇంకా నువ్వు ప్రేమించాలి. ఎందుకని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు చీచాయని మనల్ని అనుకోలేదు. అనుకుని ఉంటే మనకి పరలోక రాజ్యం దొరికేది కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? ఈ పాపుల కొరకు ఈ దుర్మార్గుల కొరకు నేనెందుకు వెళ్ళాలని ఆ పరలోకంలోనే ఉంటే మనకు ఈ రక్షణ వచ్చేది కాదు. పరలోకానికి అనగా స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని మనం కనుగొనేవారం కాదు. చూడండి, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం మరి ఎంచుకోలేదట. దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకొని మనందరి కోసం దీనత్వం కలిగి లోకానికి మానవ స్వరూపంలో వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా
దేవుని చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మనం ఆయనకి స్నేహితులు అవుతాం. ఆయనకి స్నేహితులు అవటం ద్వారా మనకు అనేకమైన మేలులు ఉన్నాయనే సంగతిని మనం గమనించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. లాజరు దేవునితో స్నేహం చేశాడు, అనగా స్నేహం చేయడం అనగా ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నాడు. అలా నడుచుకోవటం ద్వారా మరణించినప్పుడు యేసు ప్రభువు వారు వెళ్ళి నా స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతన్ని మేలుకొల్పమని వెళ్దాం రమ్మని 12 మంది శిష్యులు తీసుకొని అక్కడికి వెళ్ళాడు. మరియ మార్త ఏడుస్తూ ఉన్నారు, అయ్యో నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నిజమే, చాలా మంది జీవితంలో యేసుని రక్షకునిగా అంగీకరిస్తే చనిపోయేవారుగా ఉండరు, నరకానికి వెళ్ళేవారుగా ఉండరు, మరణానికి చేరువయ్యేవారుగా ఉండరు, దుఃఖాక్రాంతులుగా ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ యేసయ్యను దూరం చేసుకుంటున్నారు, యేసయ్య దగ్గరకు రాలేకనే అనేకమైన ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? మారు మనసు పొందుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? వారం వారం క్రమం తప్పకుండా మంచి మందిరాన్ని వెతుక్కొని చక్కగా నీ కుటుంబం సమేతంగా నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు దేవుని యొక్క సన్నిధికి క్రమం తప్పకుండా వెళుతున్నారా? ఈరోజు నా ప్రశ్న, దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తే అంత నీకు మేలు కలుగుతుంది. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎంత నడుచుకుంటే అంత నీకు మేలు కలుగుతుంది. ఆయనతో స్నేహం మనకెంతో మేలు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ లోకంలో మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి నువ్వెవరు నమ్ముకున్నావు? చాలామంది ధనాన్ని నమ్ముకుంటున్నారు, వారికున్న బలాన్ని నమ్ముకుంటున్నారు, చాలామంది వారికున్న ఉద్యోగాన్ని, సమస్తమును నమ్ముకుంటున్నారు. వాటి వలన ఏం మేలు లేదు. యేసయ్యను నమ్ముకున్న వారికి మాత్రమే మేలు ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయాలి. దేవుని పేరిట మనం చేస్తున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే వినుట వల్ల కలిగేది విశ్వాసం. ఏం విన్నావు యేసయ్యను గురించి? ఏం విన్నావు? ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవడం ద్వారా నీకు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతావు. అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నువ్వు బ్రతకడం ద్వారా దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరిస్తున్నావు. దేవుని ఆజ్ఞలు కట్టడాలు అనుసరించడం ద్వారా నువ్వు దేవునికి స్నేహితురాలుగా మారిపోయి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. తనతో స్నేహం మనకెంతో మేలు. ఈనాడు చాలామంది దేవుని స్నేహాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న స్నేహాన్ని, మనుషుల స్నేహాన్ని కోరుకుని వెళ్ళి మోసపోతున్నారు, దుఃఖాక్రాంతులు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చివరికి అనేకమైన అనర్థాలకు పాలవుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, నా యేసుతో నువ్వు స్నేహం చేయటం మొదలు పెట్టావంటే నీ జీవితంలో అనేకమైన మేలులు కొదవలేకుండా చూస్తావు. అందుకే ఈరోజు నా అంశం, నీతో స్నేహము నాకు ఎంతో మేలయ్యా. నిజమే, ఆనాడు బైబిల్ గ్రంథంలో చూసిన భక్తులందరూ యేసయ్యతో స్నేహం చేసిన వారందరూ కూడా మేలు పొందుకున్నాడు, ఒక విస్క్రేతు యోధా తప్ప. ప్రియమైన బిడ్డలారా, దేవునితో స్నేహం చేస్తూనే లోకాన్ని స్నేహం చేసి, దేవునితో ఉంటూనే లోకంలో వాటిని కోరుకుంటూ ధనాపేక్షను విడవక చివరికి తండ్రిని, గురువు గారిని అమ్ముకొని ఉరేసుకుని చనిపోయాడు. అతను ఒక్కడే తప్ప పోగొట్టుకున్న పరిచర్య, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. లోకముతోనూ దేవునితో స్నేహం చేయాలనుకుంటున్నావా? 2 పడవల మీద ప్రయాణం సాగదు. జాగ్రత్త సుమా. నువ్వు దేవునితో ఉంటే దేవునితోనే స్నేహం చేయాలి. ఉంటే ఎచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నూనె వెచ్చగా ఉండి నీ మొక్కను ఉమ్మి వేస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం ఇంటిన ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? ముసలమ్మ ముచ్చట్లతో కలిసి ఇరుగు పొరుగు వారితో స్నేహం చేస్తూ ఉన్నావా? దేవునితో స్నేహం చేస్తూ ఉన్నావా? అలాగనే మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథమును కూడా చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాటను మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగలిగిన మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి నువ్వు దేవుని మందిరానికి వారం క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఎందుకనంటే నా మాటలు సాకల వాలి సబ్బు వంటిదన్నాడు. నీ హృదయంలో ఉన్న మురికిని కడిగి వేయటకు ఈ లోకంలో ఉన్న ఏ సబ్బులు, ఏ షాంపులు ఉపయోగపడవు. క్రీస్తు రక్తం అనే సబ్బుతో నీ హృదయంలో ఉన్న మాలిన్యం అంతయు కడిగి వేసుకుని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో నుండి దయగలిగిన మాటలు రావాలి, కఠినమైన మాటలు కాదు. హృదయం నిండిందని బట్టి నేలక మాట్లాడుతుంది. వాక్యముతో నింపబడితే దయగలిగిన మాటలు, మృదువైన మాటలు నీ నోటి గుంట వస్తాయి బయటికి. అప్పుడు ఆయన నీకు స్నేహితుడుగా ఉంటాడు. ప్రేమను బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో మనకు గొప్ప వారు స్నేహితులుగా ఉంటున్నారు. మంచిదే, కాదంటలేదు. స్నేహితులు కూడా ఉండటం మంచిదే. కానీ మేలు చేసే స్నేహితులు ఉన్నారు, కీడు చేసే స్నేహితులు ఉన్నారు. నీకున్న స్నేహితులు మేలు చేసేవారా, కీడు చేసేవారా? కానీ నా యేసయ్య మాత్రం మేలు చేసే స్నేహితుడు అనే సంగతిని మాత్రం మర్చిపోవద్దని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాటను చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనములో మనకు ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే చూడండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును నట్లు
చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాని మాటలు చూసారా, చిన్ననాటి చెలికాడు మన యేసయ్య. ఆయన మాటలు మనం విన్నప్పుడు మన హృదయానికి సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానం కలుగుచున్నది. అలాంటి మాటలు కలిగి ఉండాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇంకొక మాటను చూడండి, 10వ వచనం, నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. చూడండి, నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను. మన స్నేహితుడు ఎవరు? మన స్నేహితుడు ఎవరు? మన తండ్రి స్నేహితుడు ఎవరు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రేమ బిడ్డలారా. నా స్నేహితుడు, అలాగనే నా తల్లి నా తండ్రి స్నేహితుడు ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా ఇలాంటి స్నేహితుని నీవు కలిగి ఉన్నావా? అయితే ఆయనని విడిచిపెట్టొద్దు. మరణం వరకు నిన్ను విడిచిపెట్టిన వాడు ఆయనే. మనుషులు స్నేహము, నీవు బాగున్నప్పుడు స్నేహం చేస్తారు, నీవు ధనంతో నిండినప్పుడు స్నేహం చేస్తారు, అన్ని అనుకూలతగా ఉన్నప్పుడు నీతో స్నేహం చేస్తారు. చివరికి నీవు ఆర్థికంగా స్థితికిపోయినప్పుడు, అనారోగ్యంతో కృంగిపోయినప్పుడు, ఎవరు లేక ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెడతారు. తప్పిపోయిన కుమారుడితో స్నేహం ఎలా చేశారు తెలుసా? అతడికి డబ్బు ధనం ఉన్నంత సేపు స్నేహితులు అందరూ ఉన్నారు. అంతా కరిగిపోయినాక అందరూ తరిగిపోయినారు ప్రేమను బిడ్డలారా. చివరికి అందరూ పోయారు, ఒంటరి వారిని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ నా యేసయ్య నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు యేసయ్యతో స్నేహం చేస్తున్నావా? ఆయనతో స్నేహం చాలా విలువైనది. అబ్రహామును అంటున్నాడు, నా అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానాన్ని దీవిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే సామెతలు 17:17 వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నిజమైన స్నేహితుడు ఎన్నడూ విడిచిపెట్టాడు ప్రేమను బిడ్డలారా. ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన పాపులకు స్నేహితుడు, నీకు నాకు స్నేహితుడు. ఆయన నీకు నాకు స్నేహితుడుగా ఉండాలంటే ఆయన చెప్పిన వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఏమి చెప్పాడు? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ వాక్యమైన ప్రియ బిడ్డల జీవితంలో గొప్ప మార్పును మీరు సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన, అయ్యా వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. లాజరు, నా స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, లేపుటకు వెళ్దాం పదా అంటున్నావు. భూమి మీద నీ కొరకు బ్రతికి, నీ మాటల ప్రకారం బ్రతికి, నీ ఆజ్ఞల ప్రకారం బ్రతికిన లాజరుని నువ్వు స్నేహితుడు అంటున్నావు. నేను చెప్పిన వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులు అవుతారంటున్నావు ప్రభువా. నీ కొందనాలయ్యా. అలాగనే మేము కూడా నువ్వు చెప్పిన వాటి ప్రకారం నడుచుకుంటే మేము కూడా నీ స్నేహితులు అవుతాం. ఈ ఆత్మల రక్షణకై టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క శ్రోతలను మీరు కూడా అదే విధముగా నీవు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిగా సహాయం చేయమని, నీ స్నేహితులుగా ఉండే భాగ్యాన్ని మాకు కలగచేయమని. అలాగనే ప్రభువా, ఈ వాక్యమునకు స్పాన్సర్ చేసిన నాయన పుర్రు పాపయ్య గారు, అలాగనే నాయన భార్య నరసమ్మ గారు, మాచర్ల గ్రామము, మాచర్ల మండలము, గుంటూరు జిల్లా ప్రభువా, పుర్రు పాపయ్య గారు, అలాగనే నాయన నరసమ్మ గారు, అయ్యా నీ కుమార్తె గుండె ఆపరేషన్ జరిగి ఉన్నది ప్రభువా. ఆ బిడ్డని ఇంకా మీరు లేవనెత్తండి, ముట్టండి. వారికి ఇచ్చిన కొడుకు, కోడలు, కూతురు, మనమన కుటుంబాల సమస్తం దీవించండి. మాచర్ల గ్రామము, మాచర్ల మండలము, గుంటూరు జిల్లా ప్రభువా, వీరు నాయన ఈ వాక్యానికి స్పాన్సర్ చేస్తున్నారు. అలాగనే ఈ ఆత్మల రక్షణకై టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి మంచి స్నేహితుడిగా, మంచి స్నేహితుడిని అని గుర్తెరిగి నీతో స్నేహం చేసే భాగ్యాన్ని దయచేయమని, సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమించి ప్రార్థిస్తూ నాను తండ్రి గారు. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.